అందరికీ నమస్కారం అండి. ఈరోజు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అయితే మనందరికీ తెలుసు, దేశ చరిత్రలోనే తొలిసారి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు మన స్టేట్ గవర్నమెంట్ అయితే నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క మీటింగ్కి సంబంధించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఇక నుండి ప్రతి డిసెంబర్ 7న కూడా ఇలాంటి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, మరి చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదు, విద్యతోనే ఏదైనా సాధ్యమో అని చెబుతూ, అందుకు ఉదాహరణ సత్యానాథల లాంటి ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళినటువంటి వ్యక్తులే ఉదాహరణని ఈ సందర్భంగా కొనియాడడం జరిగింది. అంటే ఈ సంవత్సరం ఈ సందర్భంగా సీఎం గారు మాట్లాడుతూ, టీచర్లు అంటే మాకు చాలా గౌరవం అని చెబుతూ, వచ్చే జూన్ నాటికి కొత్త టీచర్లు వస్తారని, దానికోసం డిఎస్సి నోటిఫికేషన్ని త్వరలోనే ఇస్తామని కూడా మరొకసారి నొక్కి వక్కానించడం జరిగింది. అంటే మరొక మాట మాట్లాడుతూ కూడా, ఉదాహరణకి గతంలో 11 డిఎస్సీలు ఏర్పాటు చేసి దాని ద్వారా 1,50,000 మంది టీచర్స్ని అయితే మేము రిక్రూట్ చేశామని, ఇక నుండి ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరము కూడా డిఎస్సీని నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే కాబట్టి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క స్టేట్మెంట్ని మనం దృష్టిలో పెట్టుకొని తమ యొక్క ప్రిపరేషన్పై ఎక్కడా కూడా అలసత్వం చూపవద్దు అని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే టీచర్స్ ఉద్యోగమే లక్ష్యంగా ప్రతి టీచర్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థి కూడా చాలా సీరియస్గా తన ప్రిపరేషన్ అయితే కొనసాగించాలని నేను మీ అందరికీ కోరుతున్నాను. నా వంతుగా కూడా మీకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కానీ, సైకాలజీకి సంబంధించి కానీ కొంత కంటెంట్ని వీడియో రూపంలో చేసి మీకు షేర్ చేస్తాను. మీకు అది ఉపయోగపడుతుందని నేను కూడా భావిస్తున్నాను. కాబట్టి ప్రతి నిరుద్యోగ అభ్యర్థి కూడా ఈ డిఎస్సి కోసం సీరియస్గా ప్రిపేర్ కండి. ఎందుకంటే టీచర్స్ని హీరోలతోని పోల్చారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మాస్టర్ లాంటి ఒక మంచి మూవీలో కూడా ఒక టీచర్ ప్రాధాన్యమైనటువంటి రోలు ఒక ఉదాహరణ సినిమా ద్వారా చెప్పడం జరిగింది. అంటే టీచర్స్ నిజంగా సమాజంలో ఒక పెద్ద హీరోలే. కాబట్టి అలాంటి ఒక సమాజానికి హీరో అయినటువంటి టీచర్ పోస్టులకు వెళ్ళాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క స్టేట్మెంట్ని లేదా నిన్న జరిగినటువంటి మీటింగ్లో మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తారని కోరుకుంటూ, మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.